బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విశాఖకు పవన్ కళ్యాణ్ ఈరోజు మనకు తెలిసిన విషయమే. విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఏకూజామున భారీ వర్షం కారణంగా, గాలుల కారణంగా భక్తుల పైన, ఎవరైతే సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల పైన గోడ కూలి 7గురు అయితే మృతి చెందడం జరిగింది. 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతి చెందిన కుటుంబాలకు, అలానే తీవ్ర గాయాలైన క్షతగాత్రులకు పలకరించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే విశాఖ వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రత్యేక విమానంలో తన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి విశాఖను చేరుకున్న తర్వాత ఎక్కడైతే క్షతగాత్రులు వైద్యం అందిస్తున్నారో విశాఖలోని కేజీ చేరుకుని అక్కడ వాళ్ళని పరామర్శించి, అలానే ఈ దుర్ఘటన జరగడానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది, గోడ నిర్మించడం ఏమైనా లోపాలు ఉన్నాయా, లేదంటే అధికారుల్లో లోపాలు ఏమున్నాయా అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చూడబోతా ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది. మనకు తెలిసిన విషయం, గతంలో కూడా తిరుపతిలో తొక్కిసలాట్ లాంటి సంఘటన జరిగినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించారు. అలానే ప్రభుత్వం తరపున ఎలాంటి సంఘటనలు జరిగినా, అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖ అవ్వచ్చు, లేదంటే ఇతర శాఖలు అవ్వచ్చు, ప్రభుత్వంలో భాగస్వామ్యందుకు తనని కూడా బాధ్యతగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించడం చూస్తూనే ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చేరుకొని ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఎక్కువై, ఈ సంఘటనలను తగ్గించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులు ఎంత అప్రమత్తంగా ఉండాలనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే సూచిస్తారని తెలుస్తూ ఉంది. ప్రభుత్వం తరపు నుంచి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం దానికి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరైతే మృతి చెందారో ఆ కుటుంబాలకు భరోసాగా కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తూ, ఎప్పటికప్పుడు అధికారులని అప్రమత్తం చేస్తూ, అలానే వారికి కూడా 3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే దేశ ప్రధాని అయినట్టు నరేంద్ర మోదీ గారు కూడా స్పందించడం జరిగింది. స్పందిస్తూ ఆయన కూడా పీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా మృతులకు ప్రకటిస్తూ, అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి 50,000 రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే హుటాహుటిన ఉన్న షెడ్యూల్స్ అన్నీ ఆపేసుకుని మరీ ఈరోజు విశాఖకి చేరుకోవడం అయితే జరిగింది. ఈ భక్తులకి ఎవరైతే గోడ కూలి గాయపడ్డారో వాళ్ళకి మనోధైర్యం నింపేలాగా, ఆ కుటుంబాలకి ధైర్యం నింపేలాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే విశాఖ చేరిపోతున్నారని మనకు తెలుస్తూ ఉంది. ప్రత్యేక విమానంలో మంగళగిరి నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. చేరుకొని ఎవరైతే గాయపడ్డారో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి, అలానే గాయాలైన ఆ క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శిస్తారని తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఈ సంఘటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడతారు, అసలు ఎలా అండగా నించుంటారు అనేది మనం చూద్దాం.